రైల్వేలంటేనే లైఫ్ లైన్. ఆ రైల్వేలకు ఇంధనం మహిళా శక్తి. తిరుపతి సమీపంలోని చంద్రగిరి రైల్వే స్టేషన్కి లైఫ్ లైన్ మహిళలే. అన్ని విభాగాలను నడిపిస్తున్నది మగువలే. అందుకే విమెన్స్ డే రోజున చంద్రగిరి నారీ శక్తికి అంతా జయహో అంటున్నారు. ఆమె సిగ్నల్ ఇస్తేనే రైలు కదులుతుంది. ఆమె సిగ్నల్ ఇస్తేనే స్టేషన్లోకి రైలు ప్రవేశిస్తుంది. మహిళలే నిర్వహిస్తున్న చంద్రగిరి రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వేలోనే స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. సూపరింటెండెంట్ నుండి సిగ్నల్ సిబ్బంది వరకు అందరూ మహిళలే. అక్కడ మహిళా సాధికారతే లక్ష్యంగా చంద్రగిరి రైల్వే స్టేషన్ నిర్వహణ మొత్తం మహిళలకే కేటాయించింది రైల్వే బోర్డు. స్టేషన్ కు సంబంధించి అన్ని పనులు మహిళా సిబ్బందే చూసుకుంటున్నారని చెబుతున్నారు స్టేషన్ సూపరింటెండెంట్. ఈ స్టేషన్ లో కేవలం అందరూ మహిళలే ఉన్నారు. స్టేషన్ మాస్టర్లు మహిళలే, పాయింట్స్మెన్లు మహిళలే, ఆర్పిఎఫ్లు, పోలీస్ వాళ్ళు మహిళలే, సఫాయి వాళ్ళు అందరూ మహిళలే ఉంటారు. కేవలం టెక్నికల్ పీపుల్ మాత్రము జెంట్స్ వచ్చి పనిచేస్తూ ఉంటారు. మేము ఇక్కడ A to Z మేమే చూసుకుంటాం, టాప్ టు బాటమ్ అన్ని చేసుకొని ఏదైనా అవసరమైతే అందరికి ఏదైనా రిపేర్లు ఉన్నా కూడా పిలిచి చెప్పించి చేయించుకుంటాం. మా శక్తి ఎంత ఉందో చూడాలి అని అంటే ఇంకొంచెం జంక్షన్ స్టేషన్స్ ఇచ్చారంటే మేమేంటో కూడా ప్రూవ్ చేసుకునే శక్తి మాకుంది. మహిళలుగా పుట్టినందుకు గర్వపడుతున్నామంటున్నారు స్టేషన్ సిబ్బంది. అన్ని డిపార్ట్మెంట్లను తామే నడుపుతున్నామంటున్నారు మహిళా సిబ్బంది. పురుషులు నిర్వహిస్తున్న స్టేషన్లకు దీటుగా చంద్రగిరి స్టేషన్ నిర్వహిస్తున్నామంటున్నారు. డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాసి స్టేషన్ మాస్టర్ అయ్యాను 1996 లో. సో అప్పటి నుంచి నేనే ఫస్ట్ స్టేషన్ మాస్టర్ అన్నమాట. తర్వాత చాలా మందికి ఇన్స్పైర్ అయ్యి చాలా మంది వచ్చారు కూడా స్టేషన్ మాస్టర్ గా. ఐ ఫీల్ మై సెల్ఫ్ ప్రౌడ్ టు వర్క్ యాజ్ అ స్టేషన్ మాస్టర్. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే టు ఆల్ ఉమెన్స్. యాత్రాస్థలం తిరుపతికి అతి సమీపంలో ఉన్న చంద్రగిరి స్టేషన్లో ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రయాణికుల సురక్షతే లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నామంటున్నారు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో పనిచేస్తున్న సిబ్బంది. మెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఇక్కడ దిగుతుంటారు. సో వాళ్ళకి మేము గైడ్ చేస్తాము. అలాగే సింగిల్ గా ట్రావెల్ చేసే లేడీస్ కి అసిస్ట్ చేస్తాము. ఎవరైతే విండోస్ దగ్గర కూర్చుంటారో లేడీస్ వాళ్ళకి చెప్తాము వాళ్ళ జ్యువెలరీ, వాళ్ళ వాల్యుబుల్ థింగ్స్ ఏమైనా ఉంటే సేఫ్ గా పెట్టుకోమని. అలాగే చిన్నపిల్లలని రెస్క్యూ చేస్తుంటాం చైల్డ్ హెల్ప్ లైన్ లో. చాలా బాగుంది, ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా మేము అంతా కోఆర్డినేటర్ గా ఇక్కడ వర్క్ చేస్తుంటాము. స్టేషన్ మాస్టర్, పాయింట్స్మెన్స్, సో ఇలా ఎవరు చూసుకుని ఇక్కడ లేడీసే ఉంటారు కాబట్టి ప్రాబ్లం గా అనిపించదు. నిరంతరం అప్రమత్తంగా 24 గంటలు శ్రమిస్తూ రైల్వే స్టేషన్ నిర్వహిస్తున్న చంద్రగిరి స్టేషన్ మహిళా సిబ్బంది మహిళా జాతికే గర్వకారణంగా నిలుస్తున్నారు. చూశారుగా, ఒక్కో కథ, ఒక్కో స్ఫూర్తి గాథ. మహిళా దినోత్సవం సందర్భంగా ఆ ధీర వనితలకు వందనం. మగువ తెగువకు TV9 సలాం.